పూర్వీకులను గౌరవించడానికి, వారందరినీ స్మరించుకోవడానికి ఈ పితృపక్షాలను నిర్ణయించారు మన పూర్వీకులు. 16 రోజుల దశమ శ్రాద్ధం లేదా మహాలయ పక్షం అని కూడా పిలుచుకుంటారు ఈ పితృపక్షాలను. భాద్రపద మాసంలో ఈ పితృపక్షాలను పెద్దలను స్మరించుకోవడానికి, వారికి చేయవలసిన కర్మలను చేయడానికి ఈ పితృపక్షాలు ఎంతో ఉపయోగపడతాయి కూడా. పౌర్ణమి రోజున ప్రారంభమై అమావాస్య రోజున ముగుస్తాయి ఈ పితృపక్షాలు. దీనిని సర్వపితృ అమావాస్య అని కూడా పిలుచుకుంటారు. ఈ సమయంలో మన పూర్వీకుల ఆత్మలు వారి వారసుల నుండి నైవేద్యాలను స్వీకరించడానికి భూమి మీదికి దిగువస్తారట మన పూర్వీకులందరూ కూడా. జ్యోతిష శాస్త్ర ప్రకారం పితృపక్షం అనేది మన పూర్వీకుల ఆశీస్సులను మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే విధంగా కూడా చెప్పుకుంటారు. సంతాన సమస్యలతో బాధపడే భక్తులందరూ కూడా పితృదేవతల ఆశీస్సులు లేకనే అని కూడా మనం నమ్మాలి. పితృదేవతల ఆత్మలు సంతోషంగా లేకపోతే సంతానానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. మీ పెద్దలను, పూర్వీకులను తలుచుకొని ఈ పితృపక్షంలో వారిని స్మరించుకుంటూ పితృ కార్యక్రమాలు చేయడం వలన మీ సంతాన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పూర్వీకుల ఆశీస్సుల వలన ఎంతో ధనవంతులవుతారు, జీవితంలో ముందుకు సాగుతారు. ఏ పని చేసినా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యత పెరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పితృపక్షంలో పెద్దలను తలుచుకొని తర్పణాలు వదలడం, కర్మలు చేయడం, వారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వారిపైన దాన ధర్మాలు చేయడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వలన ఆ పితృదేవతలు సంతోషిస్తారు, మనకు శుభాలు కలుగుతాయి. పితృరుణం ఇది జీవితాన్ని మరియు వారి యొక్క ఆశీర్వాదాలను ఇచ్చినందుకు ఆ పూర్వీకులకు పితృరుణాన్ని తీర్చుకోవాల్సిందే అని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆ రుణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు లేదా అడ్డంకులు ఏర్పడతాయి. దీనినే పితృదోషం, పూర్వీకుల శాపం అని కూడా అంటాం. పూర్వీకులను శాంతింపజేయడానికి, వారిని గౌరవించడానికి భక్తులందరూ కూడా శ్రాద్ధ ఆచారాలను నిర్వహించాలి. పారుతున్న నీటిలో ఆహారం తర్పణంగా వదలాలి. ఇతర వస్తువులను కూడా అందించడం ఎంతో ముఖ్యమైన విషయం. ఇలా చేస్తే వారి కర్మలన్నీ కూడా పోగొట్టి వారిని ఆశీర్వదిస్తారంట. జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత, జ్యోతిష్య శాస్త్రంలో పూర్వీకుల ప్రభావం, జనన చార్జుల్లోనే ఆ గ్రహస్థానాలు కూడా ముడిపడి ఉంటాయి. పితృదోషం వలన జీవితంలో వివిధ రంగాల్లో సవాళ్లను కలిగిస్తుంది. పితృపూజ ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడానికి పితృపక్షాన్ని శుభ సమయంగా భావించాలి భక్తులందరూ కూడా. పితృపక్షం మన పెద్దలను మనం గౌరవించుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి, కుటుంబ సభ్యులందరూ గుర్తుకు తెచ్చుకోవడానికి ఇదొక శుభ సమయంగా భావించాలి భక్తులందరూ కూడా. మన పెద్దల ఆశీస్సులు ఉంటేనే మనం చేసే అన్ని పనులలో విజయం దిశగా సాగుతాం. ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో సౌఖ్యత, ప్రేమానురాగాలు ఇలా అన్నీ కూడా చేకూరుతాయి. అందుకే మన శాస్త్రాలు, వేదాలు, పండితులు అందరూ చెప్పేది ఒకటే మాట: పెద్దలను గౌరవించండి, వారిని సేవించండి, స్మరించండి అని కూడా చెబుతారు. అందుకే మన మధ్య లేని మన పూర్వీకులను ఈ పితృపక్షంలో తలుచుకొని వారికి ఇష్టమైనవి వారికి వండి పెట్టి వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం వలన వారు సంతోషిస్తారు, మన కోరికలన్నీ నెరవేరుస్తారు. ఈ పితృపక్షం సెప్టెంబర్ నెల 7వ తారీఖు 2025న మహాలయ అమావాస్య నుండి ప్రారంభమవుతోంది. పితృదోషం అంటే ఏమిటి? దాని నివారణలు ఎలా ఉంటాయి అంటే, మన పూర్వీకుల ఆత్మ శాంతించనప్పుడు, వారు అక్కడ సంతోషంగా లేనప్పుడు రాహుకేతువు గ్రహాల ద్వారా, ఆ శనీశ్వరుడి ద్వారా కూడా మనకు సమస్యలు సృష్టించడానికి దోహదపడతారు పితృదేవతలు. కాబట్టి భక్తులందరూ ఈ పితృపక్షంలో వారి పెద్దలను తలుచుకోవడం,
స్మరించుకోవడం, పితృతర్పణాలు వదలడం చాలా మంచిది. ఈ పితృదోషం వల్ల ముఖ్యంగా సంతానం కలగడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు వంటివి కూడా తలెత్తుతాయి. వ్యాపారం సజావుగా సాగుతూ ఉంటే ఒకేసారి ఆగిపోవడం, రుణాలు చేయాల్సి రావడం, రుణాలు పెరిగిపోవడం, కుటుంబంలో అశాంతి నెలకొనడం, చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, వివాహం కాకపోవడం, ఇలాంటి మనిషి యొక్క జీవితంలో అన్ని సమస్యలకు ఈ పితృదేవతల శాపం అనేది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి. పితృపక్ష సమయంలో శ్రాద్ధం చేయడం వల్ల పితృదోష ప్రభావాలు తగ్గుతాయి. ఇది యొక్క సమస్యాత్మక గ్రహాలను శాంతిపరచడానికి, పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. తర్పణంగా నువ్వులు కలిపిన నీటిని సమర్పించడం, పిండదానం, బియ్యం బంతులను సమర్పించడం, ఇలా చేయడం వల్ల పూర్వీకులను ప్రసన్నం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పితృపక్ష సమయంలో. ఈ పవిత్రమైన ఆచారాలను తరచుగా నదీ తీరాల ప్రాంతాల్లో, ముఖ్యంగా గయా, హరిద్వార్, కాశీ లాంటి పవిత్ర ప్రదేశాల్లో లేదా పవిత్రమైన నదుల ఒడ్డున నిర్వహించాలి. కానీ ఈ శ్రద్ధ పక్ష సమయంలో వీటిని ప్రతిరోజు కూడా ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు. శ్రాద్ధకర్మ చేయడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? పితృపక్షంలో 15 రోజులు శ్రాద్ధకర్మ చేయడానికి మంచి రోజులే. సూర్యుడు మన ఆత్మను, ఆ పూర్వీకులను సూచిస్తూ ఉంటాడు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, ఆ సమయంలో సూర్యుడు బలంగా ఉంటాడు. ఆ కాలంలో శ్రద్ధ కర్మ అత్యంత ఫలవంతమైనది. ఆ శ్రాద్ధ కర్మలను చేయడం వలన, పిండ ప్రదానాలను, తర్పణాలు వదలడం వలన ఆ భక్తులందరికీ శుభం చేకూరుతుంది. పితృదోష నివారణకు ఆ జ్యోతిష్య పరిహారాలు, జ్యోతిష్య శాస్త్రంలో దానం చేయడం, పేదలకు ఆహారం పెట్టడం, భగవద్గీత పారాయణం చేయడం, విష్ణువు ఆరాధన వంటి పనుల వల్ల ఆ పితృదోషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. పితృపక్ష పూజ మరియు నారాయణ బలియాగం చేయడం కూడా ఆ కుండలిలోని పితృదోషాన్ని తొలగించడంలో భక్తులకు సహాయపడుతుంది. ఈ పితృపక్ష సమయంలో భక్తులందరూ ఈ మంత్రాలను జపించాలి. ఓం పితృగణై విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో పితరో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల కూడా మన పూర్వీకుల ఆత్మలు సంతోషిస్తాయి, సకల శుభాలను కలగజేస్తాయి. మన పూర్వీకుల ఆత్మను శాంతి చేయడానికి, వారితో అనుభవాన్ని పెంపొందించడానికి, వారి యొక్క ఆశీర్వాదాలను పొందడానికి ఈ పితృపక్షం సరైన సమయం కూడా. మన పూర్వీకులకు సంబంధించిన గత తప్పులను సరిదిద్దుకోవడానికి, వారిని శాంతిపరచడానికి, మోక్షాన్ని పొందడంలో సహాయపడడానికి ఈ పితృపక్షం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రశ్న, పితృపక్షం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి అని కూడా చాలామంది భక్తుల సందేహం. పితృపక్షం అనేది పూర్వీకులకు కృతజ్ఞత తెలియజేయడానికి, గౌరవించడానికి ఒక శుభ సమయం. ఎందుకంటే వారు మన జీవితాలను ప్రభావితం చేయగలరని భక్తులందరూ నమ్మాలి. ఆచారాలను నిర్వహించడం ద్వారా, వారితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా కూడా వారి యొక్క ఆశీస్సులను కూడా మెండుగా పొందుతాం ఈ సమయంలో. పితృదోష లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మన ఎదుగుదలను ఆపేస్తుంది పితృదోషం ఉంటే. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఆ సంబంధాలను చెడగొడుతుంది. సంతానం విషయంలో కూడా, పిల్లలు పుట్టకపోవడానికి కూడా పితృదోషం తప్పక ఉంటుంది. పితృదోషం ఉందని ఎలా తెలుసుకోవడం అనేది చాలామంది భక్తుల సందేహం. మీకు తెలిసిన నిష్ఠానితుడైన పూజారిని కలిసి పితృదోషం ఉందా లేదా అని అడిగితే వారు చెబుతారు. మీ యొక్క పూర్వీకుల, మీ గోత్రనామాల సహితంగా అడిగి, పితృదోషంతో మీ పూర్వీకులతో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా అనేది నిష్ఠానితుడైన పండితుడు మీకు తెలియజేస్తాడు. ఒకవేళ పితృదేవత వలన ఇబ్బందులు పడితే కూడా వాటి నివారణలకై మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తాడు మీకు ఆ పూజారి. ఈ పితృపక్షంలో భక్తులందరూ కూడా పూర్వీకులను తలుచుకొని, వారిని స్మరించి, భక్తితో వేడుకుంటూ శ్రాద్ధ కర్మలు లాంటివి చేసి వారి మెండైన ఆశీస్సులను పొందుదాం.